హలో అండి అందరికీ. రీసెంట్గా తెలుగులో 2 పెద్ద సినిమాలు అనేవి రిలీజ్ కాబోతూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 మూవీ, మరొకటి వచ్చేసి రజనీకాంత్ గారు, నాగార్జున గారు నటించిన కూలీ మూవీ అనమాట. ఈ 2 సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఆగస్టు 15 సందర్భంగా రిలీజ్ కాబోతూ ఉన్నాయి అనమాట. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రేట్ల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తమవుతుందన్నమాట. తీవ్రస్థాయి ఆగ్రహాలు ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఎందుకు ఈ స్థాయిలో ఈ సినిమాల మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది అంటే, మీరు గమనించుకున్నట్లయితే ఈ 2 సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలు. ఒకటేమో ముంబైలో తయారైన సినిమా, ఇంకోటేమో తమిళనాడులో తయారైన సినిమా. అయితే ఈ 2 సినిమాలు మన తెలుగు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలకి ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేయలేదు. అంటే మన తెలుగులో ఈ సినిమాలు నిర్మాణం జరుపుకోలేదు, మన తెలుగులో ఎవరికి కూడా ఉపాధి కల్పించలేదు ఈ 2 సినిమాలు. అయినా కానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాలకి సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించారనమాట. మనం చూసుకున్నట్లయితే వార్ 2 సినిమా ఏదైతే హిందీలో రేటు కన్నా తెలుగులోనే ఎక్కువ రేటు ఉందన్నమాట ఒక సినిమా టికెట్ ధర. మీరు చూసుకుంటే కూలీ సినిమా, కూలీ కూడా మన తెలుగులో ప్రొడ్యూస్ కాలేదు, తమిళ్లో ప్రొడ్యూస్ అయింది, మన తెలుగులో డబ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే కూలీ సినిమా రేట్ ఎలా ఉంది అంటే తమిళ్లో కంటే ఇక్కడ డబుల్ ఉందన్నమాట. అంటే ఈ 2 డబ్బింగ్ సినిమాలు వాళ్ళ సొంత స్టేట్లలో కంటే మన స్టేట్లలోనే డబ్బు అధికం వసూలు చేస్తున్నారు టికెట్ల రూపంలో. అయితే దీని మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుందన్నమాట. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థకి, మన స్థానికంగా అయితే సినిమా పరిశ్రమకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయని అయితే ఈ సినిమాల కోసం మీరు ఎందుకు రేట్లు పెంచారు అన్న విమర్శ అనేది ప్రభుత్వాల మీద చాలా పెద్ద స్థాయిలో వస్తుందన్నమాట. ఎందుకంటే మీరు మన తెలుగులో ప్రొడ్యూస్ అయిన సినిమాలకి పెంచుకోండి, దానికి ఎవరు ఏమీ అనరు. కానీ ఎక్కడో పక్క రాష్ట్రాల సినిమాలకు కూడా ఇక్కడ మీరు రేట్లు పెంచితే ఎలా అంటే ప్రేక్షకులు అంటే ఇంకా గొర్రెల లెక్క మీరు ఎంత అంటిగితే అంత ఇవ్వాలా అనే ఫీలింగ్ అనేది ప్రేక్షకుల నుంచి తీవ్రస్థాయిలో వ్యక్తమవుతుంది అనమాట. అయితే ఈ సందర్భంలో అందరూ కూడా ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు అనమాట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూల్ పెట్టారనమాట. మీరు అయితే సినిమాలో ఎంత ఖర్చు పెట్టారో అంత ఖర్చు పెట్టిన జిఎస్టీ కాగితాలు ప్రభుత్వానికి సబ్మిట్ చేయండి, మేము ఖచ్చితంగా ఆ కాగితాల్లో నిజమన్నాయో లేవో చూసి మీకు నష్టం జరగకుండా రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తాం, అలాగే ఏపీలోనే ఈ షూటింగ్లన్నీ కూడా జరగాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మొత్తం జరగాలని కోరుకోలేదు, కొంతవరకు జరగాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ పెట్టారు. అలాగే సినిమా రేట్లలో కూడా చాలా ఏమంటారు, ఏ హీరో ఎక్కువ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అనేవి ప్రజల మీద రుద్దటం సరిగ్గా ఉండదు, కాబట్టి మీరు ఇంత రేట్లు పెంచడానికి నేను అవకాశం ఇవ్వను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మంచి కలగడం కోసం ఆయన అప్పట్లో కొన్ని కండిషన్లు పెట్టారనమాట, కొన్ని గైడ్లైన్స్. అయితే ఇప్పుడు ఈ వార్ 2 అలాగే ఈ డబ్బింగ్ సినిమాలకి అయితే కూలీ, ఈ డబ్బింగ్ సినిమాలకి రేట్లు పెంచడంతో ఇప్పుడు తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నమాట. ఎందుకు వ్యక్తమవుతుంది అంటే, చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన రేట్లు తగ్గిస్తే ఆయన మీద అప్పట్లో ట్రోల్ చేశారు. ఇప్పుడు చూశారు కదా అడ్డు అదుపు లేకపోతే ఏ స్థాయిలో పక్కన రాష్ట్రాల్లో ప్రొడ్యూస్ అయిన సినిమాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన మీద అంటే తెలుగు ప్రజలు గొర్రెలు అని చెప్పేసి ఇక్కడ మన మీద రేట్లు పెంచుతున్నారన్న అభిప్రాయం అయితే చాలా పెద్ద స్థాయిలో వ్యక్తమవుతుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.